పెళ్లైన తరువాత రాధ భర్త దుబాయ్ వెళ్లి తిరిగి రాలేదు. రాధకు చెవులు వినబడవు. తన కూతురిని పోషించుకోవడానికి కుట్టు పని చేస్తుండేది. ఒకరోజు రాధ డాక్టర్ దగ్గరికి వెళ్లగా ఆపరేషన్ చేస్తే చెవులు వినబడతాయని, దానికి 2 లక్షల రూపాయలు ఖర్చవుతుందని డాక్టర్ చెప్పారు. అది విని రాధ బాధపడింది. అయితే డాక్టర్ ఆమెకు ఇంకో ఉపాయం చెప్పారు. ఒక మిషన్ పెట్టుకుంటే వినబడుతుందని, దాని ధర కేవలం 15,000 రూపాయలు అని, ఇప్పటికే 10,000 రూపాయలు కట్టేశారు కాబట్టి ఇంకో 5,000 రూపాయలు కడితే సరిపోతుందని చెప్పారు. మరుసటి రోజు రాధ పనిలో తన భర్తని తలుచుకుని ఏడుస్తుండగా ఒక జంట అక్కడికి వస్తుంది. అడిగితే రాధ తన కష్టాలన్నీ వాళ్లకు చెప్తుంది. అప్పుడు ఆ వ్యక్తి వాళ్ల అల్లుడు కూడా దుబాయ్లో ఉంటాడని, అతనికి చెప్పి రాధ భర్త నంబర్ తీసుకుంటానని అంటాడు. కష్టపడి డబ్బు పోగు చేసి రాధ డాక్టర్ దగ్గర ఆ మిషన్ పెట్టించుకుంటుంది. ఆ వ్యక్తి సహాయంతో తన భర్త నంబర్ కూడా పొందుతుంది. కానీ ఫోన్ చేస్తే ఆమె భర్త ఆమెను గుర్తుపట్టలేక, "నువ్వెవరైనా సరే నేను రెండో పెళ్లి చేసుకున్నానని ఆమెకు చెప్పు" అని అంటాడు. అది విని రాధ ప్రపంచమే కూలిపోయినట్టు అయిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే భారీ వర్షం కురుస్తుంది. రాధ ఇంటి ముందు ఆటో నిలబడడంతో తలుపు తెరుచుకోదు. ఇల్లంతా నీళ్లతో మునిగిపోతుండగా రాధ తన కూతురిని తీసుకుని తన భర్తకు ఫోన్ చేసి ఇంటి పరిస్థితిని వివరిస్తుంది. కానీ అతని రెండో భార్య ఫోన్ తీసుకుని రాధని తిట్టి ఫోన్ పెట్టేస్తుంది. దీంతో కోపంతో రాధ తన చెవి మిషన్ని నీళ్లలోకి విసిరేస్తుంది. బయటికి వెళ్లే దారి కోసం వెతుకుతుండగా కిటికీ గుండా ఒక పక్షి లోపలికి వస్తుంది. రాధ ఒక రాయితో కిటికీ పగలగొట్టి బయటికి వస్తుంది. మరుసటి రోజు రాధ తన కూతురు చేతిలో తన చెవి మిషన్ని చూసి ఎమోషనల్ అవుతుంది. ఇక తన బిడ్డని ఒంటరిగా పోషించుకోవాలని నిర్ణయించుకుంటుంది.